అధికారంలో ఉన్నన్ని రోజులు ఉత్తరాంధ్రనే పట్టించుకున్న విజయసాయిరెడ్డి సొంత గ్రామానికి 2 కోట్లు కేటాయించినందుకు థ్యాంక్స్ చెబుతున్నానని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. మండల టీడీపీ అధ్యక్షుడు నీళ్ల మల్లికార్జున యాదవ్, కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. తాళ్లపూడికి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు వేణుంబాక శ్రీనివాసులరెడ్డి, వేణుంబాక రమణారెడ్డి, అల్లంపాటు పరశురాం, దువ్వూరు కృష్ణయ్య తదితరుల నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటూ సోమిరెడ్డి గ్రామంలో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల కాలుష్యం అనుభవించే నాయకులకే సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. గతంలో పరిపాలన చేసిన పెద్ద మనుషులు సిఎస్ఆర్ నిధుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అయితే తాము కోరగానే పలువురు పరిశ్రమల యజమానులు ముందుకొచ్చి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు దత్తత తీసుకునేందుకు కూడా ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్ శర్మ, అక్కయ్య గారు ఏడుకొండలు, షేక్ అల్లిముత్తు, శ్రీనివాసులు, చంద్రయ్య, సుధాకర్, పలువురు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామానికి వచ్చాం. విజయసాయిరెడ్డి గ్రామానికి, సొంత గ్రామానికి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు 2 కోట్ల రూపాయలు ఇచ్చాడు రోడ్లకి, మిగతా పనులకి. ఇప్పుడు కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత ఫాలోఅప్ చేసి పుష్ చేశాము. తొందరగా ఆ పనులు మొదలవుతాయి. సో థ్యాంక్స్ టు విజయసాయిరెడ్డి. ఆయన సొంత ఊరికి ఒక 2 కోట్లు ఇచ్చాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఇక్కడ పుట్టి పెరిగి అక్కడ ఉత్తరాంధ్ర గురించి పట్టించుకున్నాడే కానీ నెల్లూరు జిల్లా గురించి ఏ రోజు పట్టించుకోలే. ఎట్నో సొంత ఊరికన్నా ఒక 2 కోట్లు ఇచ్చాడు, అంతవరకు సంతోషం. అట్లే ఈ ప్రాంతంలో మాకు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్, పామ్ ఆయిల్ కంపెనీస్, వాటి వల్ల కాలుష్యంతో కూడా ఇబ్బంది పడే ప్రజలు ఉండరు. సరే, లాస్ట్ ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏ రోజు వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ ఫండ్ ఎంత వస్తుంది, దాన్ని ఏ విధంగా పేదోళ్ళకి, హాస్పిటల్స్కి, వర్క్స్కి ఎట్లా వాడుకోవాలని ఏ రోజు ఆలోచించలేదు. మనం వచ్చిన తర్వాత ఇప్పుడు ముత్తుకూరు పెద్ద పంచాయతీ, మేజర్ పంచాయతీ, కృష్ణపట్నం గురించి కూడా వాళ్ళు టేక్ కేర్ చేస్తామన్నారు. అదానీ పోర్టు వాళ్ళు దత్తత తీసుకున్నారు ముత్తుకూరు పంచాయతీ. అట్లే ఇప్పుడు పామాయిల్ కంపెనీస్ కూడా ఒక్కొక్క గిరిజన కాలనీ అడాప్ట్ చేసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. సిఎల్ కంపెనీ ఆల్రెడీ ఒక 19,90,00,000 ఇచ్చింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి, సామాజిక ఆరోగ్య కేంద్రాలకి. అక్కడ ఎక్విప్మెంటు, కంప్యూటర్స్, జనరేటర్స్ అన్నీ ఇచ్చినారు. వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ఒక 40 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇస్తామన్నారు. అది కూడా లిస్ట్ పంపించాం. అట్లే ఒక మోడల్ హై స్కూల్ కట్టేదానికి బీపీసీఎల్ని పుష్ చేస్తున్నాం. బీపీసీఎల్ కంపెనీ ఇక్కడే ఉంది. నేనేమంటానంటే ఒకటే వాళ్ళకి చెప్పేది, ఏ ఇండస్ట్రీ అయినా మీకు వచ్చే సిఎస్ఆర్ ఫండ్ మా ప్రాంత ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. మీరు మా సిఎల్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఆ రాష్ట్రంలో పెట్టుకుంటాము, అదానీ పోర్ట్ వాళ్ళు పోయి గుజరాత్లో ఖర్చు పెట్టుకుంటాము, పామాయిల్ బుల్ ఎక్కడ పెట్టుకుంటామంటే కుదరదు. ఇప్పుడు జెమినీని ఎగ్జాంపుల్గా తీసుకోండి. జస్ట్ వరద సహాయం చేయమంటే 2 కోట్లు ఇచ్చింది ఒక్క జెమినీ పామాయిల్ కంపెనీ. మిగతా 9 కంపెనీలు కలిసి 40 lakhs ఇచ్చింది. అట్లే ఇప్పుడు దత్తత తీసుకోమని చెప్పా. ఇమ్మీడియట్గా వచ్చి నిన్న బ్రహ్మదేవం కట్టమింద గిరిజన కాలనీ దత్తత తీసేసుకున్నారు జెమినీ వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా తీసుకోవాలి. అంటే మోడల్గా తీసుకోండి. ఈరోజు సిఎల్ కంపెనీ, జెమినీ కంపెనీ, అట్లే ఇప్పుడు అదానీ కంపెనీ కూడా ముందుకు వస్తుంది. ఆ విధంగా ఈ ప్రాంత ప్రజలని వాళ్ళ బాగోగులు చూసేదానికి ప్రభుత్వ నిధులే కాకుండా ఇప్పుడు కూడా ఒక 6 crores ఎన్ఆర్జీఎస్ కింద శాంక్షన్ చేయించాం. కొన్ని అధ్వానంగా ఉండే రోడ్లకి శాంక్షన్ చేయించాం. ఇప్పుడు అన్నీ వాటన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని పనులు చేయబోతున్నాం. ఇట్లా ఎప్పటికప్పుడు ఏ విధంగా నిధులు ప్రభుత్వం నుంచి తేవాలా, ఏ విధంగా
పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తేవాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఇక్కడ సవిటి కాలువలు కూడా లేవు, నానా ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటిని సైడ్ డ్రైన్స్ ఏం చేయాలి? ఆయన అయితే మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.